గుడ్ మార్నింగ్. నేను మిస్సిఎస్. నవోదయ విద్యాలయాల సమితి వారు ఒక జాబ్ నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఈ నవోదయ విద్యాలయాల సమితికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ ఆఫీసులు మరియు రీజనల్ ఆఫీసులు మరియు స్థానికంగా ఉన్నటువంటి నవోదయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి 1377 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని తెలియజేయడం అనేది జరిగింది. నాన్ టీచింగ్ అంటే బోధనేతర సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో ఈ 1377 ఉద్యోగాలలో 14 కేటగిరీల ఉద్యోగాలను వారు పేర్కొనడం అనేది జరిగింది. ఈ 14 కేటగిరీలకు సంబంధించినటువంటి విద్యార్థులుగా ఇక్కడ 10th క్లాస్ చదివిన వారికి, ఇంటర్మీడియట్ చదివిన వారికి, డిప్లొమా చేసిన వారికి, డిగ్రీ చదివిన వారికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. అయితే మీకు ఈ వీడియో ద్వారా ఈ నోటిఫికేషన్ PDF యొక్క పూర్తి వివరాలను, అంటే ఈ 1377 ఉద్యోగాలలో వికలాంగులకు ఎన్ని పోస్టులను కేటాయించారు, ఓసీలకు ఎన్ని పోస్టులు కేటాయించారు, ఎంబీసీలకు ఎన్ని పోస్టులు కేటాయించారు, SC STలకు ఎన్ని పోస్టులు కేటాయించారు అని కేటగిరీ వైజ్గా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30వ తేదీని చివరి తేదీగా నిర్ణయించడం అనేది జరిగింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి, ఏజ్ రిలాక్సేషన్ ఎవరికి ఎంత ఇచ్చారు, వికలాంగులకు ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, SC STలకు ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను. ఈ వీడియో కొద్దిగా లెంత్ ఉండే అవకాశం ఉంది, ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇక PDF ఓపెన్ చేసి మీకు ఆ వివరాలన్నీ అందిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది నవోదయ విద్యాలయ సమితి వారు రిలీజ్ చేసినటువంటి రిక్రూట్మెంట్ PDF. ఇందులో అన్ని వివరాలు స్పష్టంగా పేర్కోవడం అనేది జరిగింది. ఇక్కడ భర్తీ చేసేటువంటి 1377 ఉద్యోగాలన్నీ కూడా నాన్ టీచింగ్ ఉద్యోగాలని చెప్పవచ్చు. ఈ నాన్ టీచింగ్ ఉద్యోగాలలో మనకు 14 కేటగిరీల పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది. ఈ 14 కేటగిరీల పోస్టుల వివరాలు, ఆ పోస్టుల్లో ఏ కమ్యూనిటీకి ఎన్ని పోస్టులు కేటాయించారు, వికలాంగులకు ఎన్ని పోస్టులు కేటాయించారు, ఇక్కడ ఏ కేటగిరీ పోస్టుకు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అన్న పూర్తి వివరాలను మీకు అందిస్తాను. ఇక్కడ 14 కేటగిరీల పోస్టుల వివరాలు ఒకసారి మీకు వివరిస్తాను. ఇక్కడ 2 కేటగిరీల వారిగా ఈ పోస్టులను విభజించారు. ఒకటి హెడ్ క్వార్టర్ ఆఫీసులో పనిచేసేటువంటి ఉద్యోగాలు లేదా రీజనల్ ఆఫీసులో పనిచేసేటువంటి ఉద్యోగాలు. ఆ తర్వాత ఇక్కడ మనకు నవోదయ విద్యాలయాల్లో పనిచేసేటువంటి ఉద్యోగాలు. ఈ విధంగా 2 కేటగిరీలుగా విభజించడం అనేది జరిగింది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు, ఆడిట్ అసిస్టెంట్ ఉద్యోగాలు, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఉద్యోగాలు, లీగల్ అసిస్టెంట్ ఉద్యోగాలు, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు, ఇవన్నీ కూడా హెడ్ ఆఫీస్, రీజనల్ ఆఫీసుల్లో భర్తీ చేయబడతాయి. ఇక తర్వాత ఇక్కడ విద్యాలయాల్లో భర్తీ చేసే ఉద్యోగాలు ఫిమేల్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, క్యాటరింగ్ సూపర్వైజర్ ఉద్యోగాలు, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు, ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబర్ ఉద్యోగాలు, ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలు, మెస్ హెల్పర్ ఉద్యోగాలు, ఇవి విద్యాలయాల్లో భర్తీ చేసేటువంటి ఉద్యోగాలు. ఇక మనం కేటగిరీ వైజ్గా కమ్యూనిటీల వారిగా ఏ కేటగిరీకి ఎన్ని ఉద్యోగాలు ఏ కేటగిరీలో కేటాయించారు అన్న వివరాలు మీకు అందిస్తాను. ముందుగా ఇక్కడ ఫిమేల్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు. ఇక్కడ టోటల్గా మనకు 121 ఉద్యోగాలను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలలో ఈ 121 ఉద్యోగాలలో అదర్ కేటగిరీ వారికి 85, EWS వారికి 12, OBC వారికి 12, SC వారికి 10, ST వారికి 2, వికలాంగుల కేటగిరీల్లో OH వారికి 2, VH వారికి 2, HS వారికి పోస్టులు కేటాయించలేదు. అదర్ కేటగిరీ వారికి 1 పోస్టును కేటాయించడం అనేది జరిగింది. టోటల్గా ఈ ఫిమేల్ స్టాఫ్ నర్సుల్లో వికలాంగులకు 5 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. ఇక తర్వాత మనం ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలను మనం పరిశీలించినట్లయితే టోటల్గా 5 వేకెన్సీస్ ఇందులో ఇచ్చారు. ఈ 5 వేకెన్సీస్లో అదర్ కేటగిరీ వారికి 4 కేటాయించారు. ఇక్కడ మనకు మరొక పోస్టు OBC వారికి కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆడిట్ అసిస్టెంట్ పోస్టులను మనం గమనించినట్లయితే టోటల్గా 12 వేకెన్సీస్ ఇందులో ఇచ్చారు. ఇందులో అదర్ కేటగిరీ వారికి జనరల్ వారికి 8 కేటాయించారు, EWS వారికి 1, OBC వారికి 1 కేటాయించారు,
ఎస్సీ వారికి 2 కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్గా ఇచ్చినటువంటి పోస్టులు 4 ఇచ్చారు. ఈ 4 పోస్టులలో మనకు అదర్ కేటగిరీ వారికి 2 కేటాయించారు, ఓబీసీ వారికి 1 కేటాయించారు, ఎస్సీ వారికి 1 కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత లీగల్ అసిస్టెంట్ పోస్టులను మనం చూసుకున్నట్లయితే టోటల్గా 1 పోస్టు కేటాయించారు. ఇందులో ఈ 1 పోస్టు కూడా అదర్ కేటగిరీ వారికి కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు, ఈ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు టోటల్గా 28 ఉన్నాయి. ఈ 28లో అదర్ కేటగిరీ వారికి జనరల్ వారికి 14 కేటాయించారు, ఈడబ్ల్యూఎస్ వారికి 2, ఓబీసీ వారికి 2, ఎస్సీ వారికి 4, ఎస్టీ వారికి 1. ఆ తర్వాత వికలాంగుల కేటగిరీలో విహెచ్ వారికి 1, హెచ్హెచ్ వారికి 1 కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను మనం చూసుకున్నట్లయితే టోటల్గా 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులు కూడా అదర్ కేటగిరీ వారికి కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత కేటరింగ్ సూపర్వైజర్ పోస్టులు టోటల్గా ఇందులో 78 పోస్టులను పేర్కొన్నారు. ఈ 78లో అదర్ కేటగిరీ వారికి 44, ఈడబ్ల్యూఎస్ వారికి 7, ఓబీసీ వారికి 13, ఎస్సీ వారికి 10, ఎస్టీ వారికి 4 కేటాయించారు. వికలాంగులలో ఓహెచ్ వారికి 1, హెచ్హెచ్ వారికి 1, విహెచ్ వారికి 1, అదర్ కేటగిరీ వారికి 1 కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులను మనం చూసుకున్నట్లయితే టోటల్గా 21 పోస్టులను పేర్కొన్నారు. ఇందులో టోటల్గా అదర్ కేటగిరీ వారికి 13 కేటాయించారు, ఈడబ్ల్యూఎస్ వారికి 2 కేటాయించారు, ఓబీసీ వారికి 2 కేటాయించారు, ఎస్సీ వారికి 3, ఎస్టీ వారికి 1. ఆ తర్వాత వికలాంగుల కేటగిరీలో ఓహెచ్ వారికి 1 కేటాయించారు, హెచ్హెచ్ వారికి 1 కేటాయించడం అనేది జరిగింది. ఇక మనం ఆ తర్వాత మరో పోస్టును చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులు టోటల్గా 360 పోస్టులు ఉన్నాయి. ఈ 360 పోస్టులలో 145 పోస్టులు అదర్ కేటగిరీ వారికి కేటాయించారు, ఈడబ్ల్యూఎస్ వారికి 36, ఓబీసీ వారికి 86, ఎస్సీ వారికి 67, ఎస్టీ వారికి 26, వికలాంగులలో ఓహెచ్ వారికి 4, విహెచ్ వారికి 4, హెచ్హెచ్ వారికి 4, అదర్ కేటగిరీ వారికి 3. ఈ విధంగా వికలాంగుల కేటగిరీలో 15 పోస్టులను వీరికి కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ పోస్టులు చూసుకున్నట్లయితే 128 పోస్టులు ఉన్నాయి. ఈ 128 పోస్టులలో ఇక్కడ అదర్ కేటగిరీ వారికి 75, ఈడబ్ల్యూఎస్ వారికి 12, ఓబీసీ వారికి 15, ఎస్సీ వారికి 23, ఎస్టీ వారికి 3. ఆ తర్వాత వికలాంగుల కేటగిరీలో ఓహెచ్ వారికి 3, విహెచ్ వారికి లేవు, హెచ్హెచ్ వారికి 2, అదర్ కేటగిరీ వారికి 1 కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ల్యాబ్ అటెండెంట్ పోస్టులను మనం చూసుకున్నట్లయితే టోటల్గా ఇందులో 161 పోస్టులను పేర్కొన్నారు. అదర్ కేటగిరీ వారికి 76, ఈడబ్ల్యూఎస్ వారికి 16, ఓబీసీ వారికి 31, ఎస్సీ వారికి 28, ఎస్టీ వారికి 10. వికలాంగుల కేటగిరీలో ఓహెచ్ వారికి 2, విహెచ్ వారికి 1, హెచ్హెచ్ వారికి 2, అదర్ కేటగిరీ వారికి 2. ఈ విధంగా టోటల్గా వికలాంగులకు ఇందులో 7 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత మెస్ హెల్పర్ పోస్టులు చాలా ఉన్నాయి. 442 పోస్టులను పేర్కొన్నారు. ఇందులో 226 అదర్ కేటగిరీ వారికి, ఈడబ్ల్యూఎస్ వారికి 44, ఓబీసీ వారికి 43, ఎస్సీ వారికి 106, ఎస్టీ వారికి 33. వికలాంగుల కేటగిరీల్లో ఓహెచ్ వారికి 4, విహెచ్ వారికి 4, హెచ్హెచ్ వారికి 6, ఆ తర్వాత అదర్ కేటగిరీ వారికి 4. ఈ విధంగా టోటల్గా 18 పోస్టులను ఇందులో వికలాంగులకు కేటాయించడం అనేది జరిగింది. చివరిగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి టోటల్ పోస్టులు 19 ఇచ్చారు. ఇందులో అదర్ కేటగిరీ వారికి 11 కేటాయించారు, ఈడబ్ల్యూఎస్ వారికి 2, ఓబీసీ వారికి 4, ఎస్సీ వారికి 2 కేటాయించారు. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇందులో 2 కేటాయించడం అనేది జరిగింది. ఓకే, ఈ విధంగా 14 కేటగిరీలలోని ఇక్కడ 1377 పోస్టులలో కేటగిరీల వారీగా ఈ పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. ఓకే, ఇక తర్వాత ఇక్కడ మనం చూసుకోవచ్చు వికలాంగులలో ఏ వైకల్యం వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఇక్కడ ఇచ్చారు. సూటబుల్ కేటగిరీ ఆఫ్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అని ఇచ్చారు, చూసారా. ఇక్కడ ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టుకు సంబంధించి ఇక్కడ ఎల్వి లో విజన్ వారు అర్హులు, ఓఎల్ 1 లెగ్ వారు అర్హులు, సిపి సెలబ్రల్ పాలసీ వాళ్ళు అర్హులు, ఈ విధంగా డిడబ్ల్యూ అంటే డ్వార్ఫిజం వాళ్ళు అర్హులు, ఎంఐ అంటే మల్టిపుల్ డిజబిలిటీ వాళ్ళు అర్హులు. ఈ విధంగా ఈ పోస్టుకు ఎవరు అర్హులు అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మీకు షార్ట్ కట్లో ఇచ్చిన ఇవి అర్థం కాకుంటే ఇక్కడ కిందికి మీరు స్క్రోల్ చేసినట్లయితే ఎవరు ఏ కేటగిరీకి చెందుతారు అన్న వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు. కేటగిరీ అబ్జర్వేషన్స్ అని ఇచ్చారు చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బి అంటే బ్లైండ్, ఎల్వి అంటే లో విజన్, డి అంటే డెఫ్, హెచ్హెచ్ అంటే హార్డ్ ఆఫ్ హియరింగ్. ఈ విధంగా మీరు చూసుకొని మీరు ఏ పోస్టుకు సూటబుల్ అవుతారో ఇక్కడ ఇచ్చారు.
దీన్ని మీరు అబ్జర్వేషన్ చేసుకోండి. ఓకే, ఇది వికలాంగులకు సంబంధించి. ఇక తర్వాత ఇందులో మనకు విద్యార్హతలను కూడా ఇచ్చారు, ఏజ్ లిమిట్ మరియు క్వాలిఫికేషన్ వివరాలు ఇచ్చారు పోస్టుల వారీగా. ఇక్కడ ఫీమేల్ స్టాఫ్ నర్స్కు సంబంధించి ఏజ్ లిమిట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏజ్ లిమిట్ అనేది 35 సంవత్సరాలు దాటి ఉండకూడదు అని ఇచ్చారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కు సంబంధించి బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి అని పేర్కోవడం అనేది జరిగింది. ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. ఇక తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు సంబంధించి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది 23 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ఇవ్వడం అనేది జరిగింది. ఇక క్వాలిఫికేషన్ అనేది బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ, ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీని పూర్తి చేసి ఉండాలని ఇందులో పేర్కొన్నారు. ఇక ఆడిట్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఆ తర్వాత బీకామ్ కోర్సును ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పూర్తి చేసి ఉండాలని ఇందులో పేర్కొన్నారు. ఇక తర్వాత ఇక్కడ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కు సంబంధించి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది 32 సంవత్సరాల లోపు ఉండాలని పేర్కొన్నారు. ఏదైనా యూనివర్సిటీ ద్వారా మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా డిగ్రీలో ఇంగ్లీష్ మరియు హిందీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఇక అదనపు క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ అడిగారు, ఇవన్నీ మీరు చూసుకోండి. ఆ తర్వాత లీగల్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది 23 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలని పేర్కొన్నారు. ఇక్కడ డిగ్రీలో అంటే లా డిగ్రీని ఏదైనా యూనివర్సిటీ ద్వారా పూర్తి చేసి ఉండాలని పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మనకు స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను చూసుకున్నట్లయితే దీనికి వయోపరిమితి అనేది 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలుగా పేర్కోవడం అనేది జరిగింది. ఇక్కడ విద్యార్హతలకు సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుందని ఇక్కడ పేర్కోవడం అనేది జరిగింది. ఇక తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి ఉండాలని ఇందులో పేర్కోవడం అనేది జరిగింది. ఆ తర్వాత మనకు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలను మనం చూసుకున్నట్లయితే దీనికి ఏజ్ లిమిట్ అనేది మనకు 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఇక్కడ క్వాలిఫికేషన్ ఇక్కడ సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలని ఇందులో పేర్కోవడం అనేది జరిగింది. ఇక తర్వాత మరొక పోస్ట్ను మనం చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులు, దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అని పేర్కొన్నారు. సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలని పేర్కొనడం అనేది జరిగింది. ఇక తర్వాత మనం మరో పోస్ట్ను చూసుకున్నట్లయితే ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ఈ పోస్టుకు సంబంధించి ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని పేర్కొన్నారు. దీనికి క్వాలిఫికేషన్గా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందని పేర్కొనడం అనేది జరిగింది. ఇక తర్వాత మనకు ల్యాబ్ అటెండెంట్, ఈ ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ను చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ ఇక్కడ 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలుగా పేర్కోవడం అనేది జరిగింది. క్వాలిఫికేషన్ అనేది 10th పాస్ అయి ఉండాలని ఇక్కడ పేర్కోవడం అనేది జరిగింది. ఇక మనం మరొక పోస్ట్ను చూసుకున్నట్లయితే మెస్ హెల్పర్, ఈ మెస్ హెల్పర్ పోస్టుకు సంబంధించి వయసు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు కలిగి ఉండాలి. ఇక్కడ మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలని పేర్కొన్నారు. అంటే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందని ఇందులో పేర్కోవడం అనేది జరిగింది. ఆ తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు సంబంధించి ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది క్లాస్ 10th ఫామ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అని పేర్కొన్నారు. 10th క్లాస్ చదివి ఉండాలని ఇందులో పేర్కోవడం అనేది జరిగింది. ఈ విధంగా పోస్టుల వారీగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు ఏజ్ని పేర్కోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు చూడండి. షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక తర్వాత వికలాంగులకు ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారంటే ఇక్కడ వికలాంగులకు ఎస్సీ ఎస్టీ వికలాంగులకు 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వికలాంగులకు 13 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక జనరల్ వికలాంగులకు 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇది మంచి అవకాశం వికలాంగులకు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి రైటన్ టెస్ట్ నిర్వహించడం అనేది జరుగుతుంది. మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది, విజయవాడలో ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది, గుంటూరులో ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది, నెల్లూరులో ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది, కాకినాడలో ఉంటుంది, అనంతపూర్లో ఉంటుంది. ఈ విధంగా 6 చోట్ల ఈ ఎగ్జామ్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత మనకు తెలంగాణను చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎక్కడెక్కడ ఇచ్చారు అంటే
ఇక్కడ మీకు చూపిస్తాను. తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఇచ్చారు చూడండి. హైదరాబాద్ ఇచ్చారు, తెలంగాణలో మహబూబ్ నగర్ ఇచ్చారు, నిజామాబాద్ ఇచ్చారు, ఖమ్మం ఇచ్చారు, కరీంనగర్ ఇచ్చారు. ఇక్కడ ఈ 5 జిల్లాల్లో ఈ రిటన్ టెస్ట్ తెలంగాణలో నిర్వహించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ పీడిఎఫ్ యొక్క లింక్ను నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిని ఓపెన్ చేసి పూర్తిగా మీరు ఈ నోటిఫికేషన్ను స్టడీ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు నెట్ సెంటర్కి వెళ్ళి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. ఇక్కడ ఈ వికలాంగులకు సంబంధించి కానివ్వండి, పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నా కానీ వాటి యొక్క వివరాలను అంతర్నేత్ర ఛానల్ వెంటనే మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.